సంగారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటల సప్న వెంకట్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని 28వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటల సప్న వెంకట్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి, వార్డు సమస్యలను తెలుసుకున్నారు. అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రజల మద్దతుతో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇండిపెండెంట్ నా గుర్తు ఏసీ గుర్తు. నాకు పార్టీ నుంచి అన్యాయం జరగలేదు. పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల, సార్ ఎమ్మెల్యే సార్ చాలా మంచి వ్యక్తి, కానీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల కొంతమంది మనుషులు కావాలని నాకు అన్యాయం చేసింది. ఎందుకంటే నేనుంటే వాళ్ళకు కష్టం, నా వల్ల వాళ్ళకు ప్రాబ్లం అవుతుందని కావాలని ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టి వాళ్ళు గెలవాలని, నన్ను ఓటించాలని చూసి నేనైతే టఫ్ అని, కానీ నేను ఆ టఫ్ ఫైట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి పార్టీలోనే ఉంటా, పార్టీని వదిలిపోను. నేను సార్కి గిఫ్ట్గా ఇస్తా, కంపల్సరీ చింతా ప్రభాకర్ సార్ మా ఎమ్మెల్యే సార్కి గిఫ్ట్గా ఇస్తా నా గెలుపుని. నాకు ఈ ఏసీ గుర్తు వచ్చింది, ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపించింది. మా భార్య పెంటల స్వప్న, స్వతంత్ర అభ్యర్థి, ఏసీ గుర్తు మాది. నేను ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతోనే నేను బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థిని. నేను అన్ని రకాల పార్టీల నాకు సేవలు ఇచ్చారు, నేను కూడా పార్టీకి సేవ చేసిన. నాకు ఒక దుష్ట శక్తులతో ఈరోజు నాకు అన్యాయం జరిగింది. అందుకనే నేను స్వతంత్రంగా నిలబడ్డా. ఎట్టి పరిస్థితుల నేను కష్టపడి గెలిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తా. నేను అదే పార్టీలో ఉంటాను. నేను వేరే పార్టీ చేంజ్ అయ్యే మనిషిని కాదు, నేను ఎవరికి లొంగే మనిషిని కాదు. నేను కష్టం అనేది నాకు తెలుసు కాబట్టి, కష్టంతోనే వచ్చిన కాబట్టేసి నేను కష్టపడతా కాబట్టేసి నా మనస్తత్వం అందరికీ తెలుసు. నేను అందరికీ కూడా అన్నా అంటే ఉన్నా అనే మనిషిని. చిన్న పిల్లని కూడా నేను మర్యాద ఇచ్చి, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఎంబడే రియాక్ట్ అయ్యి చేసే మనిషిని. నా గల్లీలలో కానీ, నా వార్డులో కానీ ప్రతి సమస్య కూడా నేను నా దృష్టికి వస్తే ఏది కూడా నేను ఇచ్చిపెట్టకుండా ప్రతిదీ కూడా నేను చేసిన. కొన్ని పనులు కూడా నా సొంత నిధులతో చేపించిన, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో చేసిన. ఇప్పుడు నాకు కొద్దిగా అన్యాయమైంది కాబట్టేసి నేను ఏం బాధపడతలేదు. ఎట్టి పరిస్థితుల దానికి ప్రతీకారంగా నేను గెలిచి చూపెడతా అనే ఉద్దేశంతో బయటికి వచ్చి, నాకు ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారికి నేను గెలిచి చూపిస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చూపిస్తామని మేము మాటిస్తున్నాం. మా గుర్తు ఏసీ గుర్తు. ఏసీ గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. నా పేరు పెంటల